హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలా అమ్గోత్. ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేశాను. ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. ముందుగా కాకరకాయను తీసుకోండి. దీన్ని పొట్టు తీసేసి 2 ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు అలా పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 ఉల్లిపాయలు వేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, దీన్ని బాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై అయ్యాక అందులోకి మనం మిక్సీ పట్టిన స్టఫ్ వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పప్పు దినుసులు వేసుకోండి. ఇప్పుడు కాకరకాయలు వేసుకోండి. దీన్ని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పేస్ట్ కూడా వేసుకోండి. అందులోనే బాగా మిక్స్ చేసి మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ. దీని ముందు చికెన్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది కాకరకాయ వేపుడు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.